నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఆధునిక మహిళ చరిత్రని తిరగరాస్తుందని గురజాడ అప్పారావు ఆనాడే చెప్పారండి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం లాంటి పాటలు కూడా వచ్చి చాలా రోజులు అవుతోంది. నేడు అమ్మాయిలు అడుగు పెట్టని రంగం లేదంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదనుకుంటాను. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే అవకాశాలు కల్పించడంతో పురుషులు చేస్తున్న ప్రతి పని మహిళలు సైతం చేస్తున్నారు. రుచికరమైన పచ్చళ్ళు పెట్టడం దగ్గర నుంచి సాంకేతిక రంగంలో ఉన్న ఉన్నత శిఖరాల వరకు మహిళలు విజయం సాధించారు. వంటింటికే మహిళలు పనికొస్తారనే అపవాదిని చెరిపేసుకుంటూ ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా విజయాలు సాధించేస్తున్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాడు మన సౌందర్యలహరి ఆర్కేపురంలో ఉన్న బటర్ఫ్లై బ్యూటీ స్టూడియోకి వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ అల్ఫోన్సా గారు ఉన్నారండి. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? డైమండ్ ఫేషియల్ తెలియజేయండి. డైమండ్ ఫేషియల్ ఏంటంటారు? దీనివల్ల యూజ్? దీనివల్ల ట్యానింగ్, స్కిన్ టైట్నింగ్, రింకల్స్ అదంతా వెళ్తుంది. ఓకే, సో ఏంటంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్? లేదండి, 18 తర్వాత ఏజ్ అయినా పర్లేదు. ఓకే, సో 18 నుంచి ఏంటంటే ఏజ్ ఎక్కువ కాకపోయినా స్కిన్ లూజ్ అయిపోతుంటుంది. లూజ్ అవుతుంది. సో టైటనింగ్ హెల్ప్ చేస్తుందండి. టైట్నింగ్. ఇందులో ఒక మెషిన్ కూడా యూజ్ చేస్తున్నామండి. మరి ఫేషియల్ లో ఒక మెషిన్ కూడా యూజ్ చేస్తున్నారు. సో ప్రాసెస్ లోకి వెళ్ళాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఓకే. మెగన ఇప్పుడు వీళ్ళకి చేసిపోతున్నాం అనమాట. మనం వీళ్ళకి ఇప్పుడు పింపుల్స్, ట్యానింగ్, రింకిల్ అన్ని ఉంది కదా, ఈ మేడం క్లయింట్ కి చేయబోతున్నాం. బయటకి వచ్చారు కదా వీళ్ళు ఇప్పుడు, అందుకని ముందు క్లిన్జింగ్ తో క్లీన్ చేసుకుంటాం. ఓకే, సో ప్రాసెస్ అయితే క్లెన్జింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మెగ్న ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు స్క్రబ్ చేయాలి, డెడ్ స్కిన్ ఇంకా డీప్ క్లీనింగ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్క్రబ్బింగ్ చేస్తున్నాం. సరే, ఎంతసేపు చేయాలి దీనికి? 2 to 3 minutes చేయాలి, ఎందుకంటే పింపుల్స్ ఉంది కదా. అవును, దీనికి పింపుల్స్ కూడా ఉన్నాయి కదా. సో స్ట్రోక్స్ ఎలా హార్డ్ గా ఇస్తుంది? లేదు, కొంచెం స్లోగానే చేయాలి. ఓకే, మైల్డ్ గా. ఓకే, సో 2 to 3 minutes వరకు చేయాలి స్క్రబ్బింగ్ చేస్తున్నారు. ఓకే, స్క్రబ్బింగ్ అయిపోయింది కదా, క్లీన్ కూడా చేసేసుకున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు స్టీమింగ్ ఇవ్వాలి. బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ ని ఈజీగా తీయగలుగుతాము. ఓకే, సో స్టీమ్ కి గ్లో వస్తుంది, గ్లోయింగ్ కూడా వస్తుంది. సో స్టీమ్ ఎంతసేపు ఇస్తున్నారు? 1 minute సరిపోతుంది. సో 1 minute వరకు స్టీమ్ ఇచ్చి అప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీసేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం అది స్టీమింగ్ ఇచ్చేసాం కదా, దాంట్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రాడ్ తో తీయాలి, అందులో మరి ఒకటి ఇది మిషన్ అడాషనల్, అంటే పెయిన్ ఏమి ఉండదు అనమాట. ఓకే, సో మామూలుగా అయితే జనరల్ గా తీసేయచ్చు, ఇది మిషన్ పెయిన్ ఏమి ఉండదు. ఓకే, పెయిన్లెస్ అంటే పెయిన్లెస్. ఓకే, సో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసారు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? క్రీమ్ మసాజ్. మసాజ్ ఎంతసేపు చేయాలి? 20 minutes చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, ఇంకా ఫేస్ కి గ్లో వస్తుంది, ఏది ట్యానింగ్ గినింగ్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ మసాజ్ వల్ల స్కిన్ టైట్నింగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఫేస్ గ్లో వస్తుంది. ఓకే, మసాజ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు జెల్ మసాజ్ చేయాలి. జెల్ మసాజ్, ఓకే, అది మషిన్ తో చేయాలి, స్కిన్ టైట్నింగ్ కోసం అన్నమాట. సో జెల్ అప్లై చేసి మషిన్ తో మసాజ్ చేయాలి. ఎంతసేపు చేయాలి అది? 10 minutes. సో 10 minutes వరకు జెల్ మసాజ్.
సో మసాజ్ చేశారు కదా, ఎందుకు క్లీన్ చేయలేదు, ఎలానే ఉంచేసారు? ఇప్పుడు ప్యాక్ పెడతాం కదా, దీనిపైన పెడుతున్నారు. దీనిపైన. ఓకే ఫైన్. ప్యాక్ ఎందుకు వేస్తున్నారు దీనికి? ఇది స్పోర్ట్స్ ఓపెన్ అవుతుంది కదా, అది క్లోజ్ అవ్వడానికి అని, టైట్ అవుతుంది స్కిన్ అని ప్యాక్ పెడతాం. ఓకే, ఎంతసేపు? 10 minutes. 10 minutes. సో ఇప్పటి వరకు ఏంటంటే స్కిన్ అంతా లూజ్ అయ్యి టైట్నింగ్ వస్తుందని ప్యాక్ పెడతాం. ఓకే, సో ప్యాక్ వేసి 10 to 15 minutes పెట్టి తీసేయచ్చు. ఓకే, ప్యాక్ అప్లై చేయండి. సో 10 minutes కంప్లీట్ అయింది కదండి, ఇప్పుడు క్లీన్ చేసి ఇప్పుడు ఆరిపోయింది కదండి, ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా, రోజ్ వాటర్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో రోజ్ వాటర్ వేసి మసాజ్ చేస్తూ తీసేయచ్చు. ఓకే, సో క్లీన్ చేసేసుకున్నారు కదండి, ఫేషియల్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, మరి ఫేషియల్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు? 15 days కి ఒకసారి చేసుకోవచ్చు అంటారు. ఓకే, మరి ఫేషియల్ అయిపోయిన తర్వాత సోప్ కానీ సోప్ 12 hours దాకా సోప్ వాడొద్దు అండి, 12 hours వరకు వాడొద్దు. ఓకే, మరి ఏమైనా క్లయింట్ బయటికి వెళ్ళాలంటే సన్ మాయిశ్చరైజర్ పెట్టుకొని బయటకు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. మాయిశ్చరైజర్ కానీ లోషన్ కానీ అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా హెల్దీ ఫుడ్ తినాలి, గ్రీన్ యాపిల్ అలా. ఓకే, ఇంకా వాటర్ బాగా తాగాలి. సో డైట్ కూడా, ఎందుకంటే లోపల నుంచి గ్లోయింగ్ వస్తుంది. ఓకే, సో మంచి డైట్ తీసుకుంటే స్కిన్ బాగుంటుంది. ఓకేనండి, అల్ఫాన్సా గారు చాలా మంచి ఫేషియల్ ఈరోజు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. మీకు చూసారు కదా సకులు, ఇది నాటి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. సకులు, వాస్తవానికి గడిచిన 20 ఏళ్ల కాలంలో మహిళ జీవితంలో చాలా మార్పులు వచ్చాయండి. దేశ పురోగతిలో తమ వంతు పాత్రని పోషిస్తున్నారు. వ్యవసాయం నుంచి మొదలుపెట్టి అంతరిక్షం దాకా మహిళలు చేస్తున్న కృషి ఎంతో ఉంది. 2011 లెక్కల ప్రకారం మన దేశ జనాభాలో మహిళలు 58 కోట్ల పైనే ఉన్నారు. వీరు దేశాభివృద్ధి కోసం, ప్రగతి కోసం, ఉత్పాదకత కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ దేశంలో మహిళా శక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో ఏ ఏ రంగాల్లో మహిళలు ఎంత శాతం పనిచేస్తున్నారు అనే వివరాలు తెలిసాయి. ఈ కార్యక్రమం చూశాక ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మీకు రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చింది. ఫైమా బేగం గారు మనతో ఉన్నారు. ఏ వంటకాన్ని మనకు పరిచయం చేస్తున్నారో తను అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఫైమా గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాపూర్ చౌరస్తా. బాలాపూర్. ఓకే, ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? క్యాబేజ్ పరాటా. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? చూపి. ఓకే, అల్లం, పోపు గింజ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతం, ఆయిల్, గోధుమ పిండి, క్యాబేజ్ తురుము. ఫైమా గారు, కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక బౌల్ బౌల్. ఓకే, గోధుమ పిండి కలుపుకోవడానికా? ఓకే, ఆల్రెడీ నేను గోధుమ పిండిలో ఉప్పు వేసి ఒట్టి కలిపిన, అంతే. కలిపారు? నూనె ఏం కలపలేదు? ఏం లేదు. సరే, చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకుందామా? వెలిగించాము. తర్వాత కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్, పోపు గింజలు వేయాలి. ఓకే, కొంచెం ఇది కాగినాక పచ్చిమిర్చి వేసాం. పచ్చిమిర్చి. ఓకే, వేయండి. అల్లం ముక్కలు. అల్లం ముక్కలు. అంటే అల్లం పేస్ట్ వేయకూడదా? ఇది పరాటా కదండి. ఓకే, ఇది కొంచెం టేస్ట్ గురించి వేస్తాను. ఓకే, అల్లం ముక్కలు. తర్వాత కరివేపాకు. ఇంకా కొంచెం మన టేస్ట్ గురించి మెంతం. ఓకే, మెంతికూర. ఓకే, మెంతికూర వేసుకోవాలి. అంటే మెంతి మామూలుగా చేదు ఉంటుంది కదా, కొంచెం వేసినా కదా, కొంచెం వేస్తే సరిపోతుందా? ఓకే, పసుపు. చిటికెట్ పసుపు. చిటికెట్ పసుపు.
చిటికెడు పసుపు, ఇంకా మనకు కావాలంత ఉప్పు, తగినంత ఉప్పు, తర్వాత క్యాబేజ్. ఓకే. ఆలు పరాటా టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఆలు పరాటాలో క్యాబేజ్ పెట్టారు, సిమ్లో పెట్టాను. సిమ్ లో పెట్టినా మామూలుగా ఇది కొంచెం ఉడకాలి కదండి. ఓకే. ఇది ఇంకా 5 minutes అలా ఉడకాలా? ఓకే, పెట్టేద్దామా మూత దాన్ని? కొంచెం అప్పుడు దాకా మనం చపాతీ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఇంకా హెల్త్ కి కొంచెం మంచిది. ఇది కొంచెం చూడండి మాడిపోకుండానా? చూద్దాం. ఓకే, ఇందులో ఇంతేనా, ఇంకా ఏమైనా వేసుకోవాలా? చాలు. ఇది వేగిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేయనా? ఇంకా చల్లారాలి అన్నారు కదా, ఇది చల్లారే లోపు మనం పరోటాలు చేసుకుందాం. ఓకే, 5 నిమిషాలు అయిపోయింది, చల్లారింటుంది. నెక్స్ట్ పరాటా రెడీ అయిపోయింది, మనం ఇలా ఫీడ్ చేసుకునేది. ఇది హెల్త్ కూడా బాగుంటుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. అంటే ఇది సేమ్ ఆలు పరాటా లాగే ఉంది కదా, కాకపోతే క్యాబేజ్ పెట్టాలి. ఓకే, అలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసి కొంచెం ఓకే మళ్ళీ చపాతీ లాగా పరోటా లాగా చేసుకోవాలి. అన్నిటికీ అలా పెట్టుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. పరాటాస్ అన్ని అలాగే చేసుకోవాలి. స్టవ్ ముట్టించిన ఓకే. ఇప్పుడు చేసిన పరాటాలు ఇందులో వేయించుకోవాలా? కొంచెం కాగినాక వేడి అయినాక ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే పెంక కతుకుపోతాయి కదండి. ఓకే, ఇది ఇంకా కొంచెం వేగాలి. సరిపోతుందా? చాలా సరిపోతుంది. అంటే అటు సైడ్ నూనె కొంచెం తక్కువగా ఉన్నట్లుంది. కింద ఉంది కదండి, చాలా ఎక్కువ క్యాబేజ్ లో ఉంది కదా ఎక్కువ, కాబట్టి పరాటా అవసరం లేదు నూనె. ఓకే, 2 సైడ్ కాల్చేసి తీసుకోవాలండి. తీసేయడమేనా? ఓకే, ఇదిగోండి ప్లేట్. ఇది కూడా అట్లా అలాగే చేసుకోవాలా? ఓకే, వేయాలి. వేసేయండి. ఆయిల్ వేయాలి మళ్ళీ. అయిపోయిందా? అయిపోయింది, తీసేద్దాం. ఈ మాత్రం వేగితే సరిపోతుందంటారా? చాలా. ఇంకొకటి ఉందండి, ఇది కూడా రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసేద్దాం. ఓకే, సరే. చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా అండి, 10 minutes లో చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. క్యాబేజ్ పరోటా టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చూసారుగా ఫైమా బేగం గారు తయారు చేసిన క్యాబేజ్ పరాటా. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు,
మెంతి కూర, క్యాబేజ్, గోధుమ పిండి, కొత్తిమీర. క్యాబేజ్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టాలి. అందులో నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, మెంతి కూర, పసుపు, అందులో చిటికెడు ఉప్పు, క్యాబేజ్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ముందుగా రెడీగా చేసుకున్న గోధుమ మిశ్రమాన్ని పరోటాలాగా ఒత్తుకోవాలి. తయారు చేసుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని పరోటాల్లో పెట్టి అంచులు కవర్ చేసి పరోటాల్లో ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెడీగా చేసి పెట్టుకున్న క్యాబేజీ పరోటాన్ని 2 వైపులా దోరగా వేయించాలి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడివేడి క్యాబేజ్ పరోటా రెడీ. చూసారుగా ఫైమా బేగం గారు తయారు చేసిన క్యాబేజ్ పరోటా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగా చేశారు. నేను ఇప్పటి వరకు ఆలు పరాటా తిన్నా, ఫస్ట్ టైం క్యాబేజ్ పరాటా. నిజంగా చాలా టేస్టీగా చేశారు. ఇంత మంచి వంటకాన్ని మీరు మాకు పరిచయం చేసినందుకు అమీర్పేట్ శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ వాళ్ళ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చాం మీకు. చూసారుగా ఫైమా బేగం గారు తయారు చేసిన క్యాబేజ్ పరాటా. మీకు కూడా విభిన్నమైన వంటకాలు వస్తే మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023555540కి కాల్ చేసి వంటల సందడిలో పాల్గొనొచ్చు. చూసారుగా ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో కొత్త రకమైన వంటకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సకలు, మీకు తెలుసా మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు దాదాపు 11 కోట్ల మంది ఉన్నారట. అయితే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న మహిళల శాతం తక్కువగానే ఉందండి. 1% మాత్రమే ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారి పాత్ర చాలా క్రియాశీలకంగానే ఉంది. ఆరోగ్యం, సంరక్షణ రంగంలో దాదాపు 12 లక్షల మంది మహిళలు సేవలు అందిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత సేవలు అందించే వాళ్లలో అంటే స్వయంగా వ్యాపారం చేసుకునేవారు, షాపులు లేదా పలు రకాల వస్తువుల ఉత్పత్తి రంగంలో సేవలు అందించేవారు మొత్తం జనాభాలో 10% ఉన్నారు. ఒక్క పాల ఉత్పత్తిలో దాదాపు 1.5 కోటి మంది ఉన్నారటండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. చదువులో రాణిస్తూ ఉద్యోగం చేస్తూ కూచిపూడి రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పల్లవిని ఇవాళ మన ఉజ్వలలో కలుసుకుందాం. నమస్తే పల్లవి గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ముందుగా ఓవైపు చదువులో రాణిస్తూ ఉద్యోగంలో కూడా రాణిస్తూ అలానే కళారంగంలో కూడా ముందుకు దూసుకువెళ్తున్నా మీకు మా అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. మరి మీ గురించి మా సకులకు తెలియజేస్తారా? నా పేరు పల్లవి హెగ్డేనండి. నేను ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్లో పనిచేస్తున్నాను. MBA కూడా చేస్తున్నాను. ఇంకా నా అమ్మవారి పేరు నీతా హెగ్డే, హౌస్ వైఫ్ అండి. పప్ప పేరు NP హెగ్డే, కామత్ హోటల్లో ఇన్ఛార్జ్ అండి. ఓకే పల్లవి గారు, కూచిపూడి నాట్యాన్ని ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి, నేర్చుకోవడం మొదలు పెట్టారు? నేను కూచిపూడి 5 years నుంచి నేర్చుకుంటున్నానండి. 1998లో జాయిన్ చేయాలి. ఇది మీ ఇంట్రెస్ట్ ఏనండి, లేకపోతే పేరెంట్స్ చేయమన్నారని నేర్చుకున్నారా, మీ ఓన్గా నేర్చుకున్నారా? అంటే చిన్నప్పుడు నేను టీవీ చూసి డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు మమ్మీ పప్పా అనుకున్నారు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. అందుకే మమ్మీ నాకు జాయిన్ చేసింది. అంటే మమ్మీకి కూడా మమ్మీ ఏజ్లో చేయాలని ఉన్నది. సో ఇంట్రెస్ట్ని నా మీద అది జాయిన్ చేసి నేర్చుకున్నానండి. పల్లవి గారు, ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు, ఎక్కడెక్కడ ఇచ్చారండి? అబౌట్ 50 ఇచ్చానండి. చాలా ప్లేసెస్లో ఇచ్చాను. అంటే అమరావతి, బాపట్ల. అమరావతి దలాయ్ లామా వచ్చినప్పుడు అది ఆపర్చునిటీ దొరికింది, అందుకే అక్కడ వెళ్ళాము. ఇంకా బాపట్లలో, కేరళలో వెళ్ళాను. ఇంకా అది గచ్చిబౌలిలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉండింది. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అది గచ్చిబౌలి ప్రోగ్రామ్ కూడా అండి. పల్లవి గారు, ఇప్పటి వరకు చాలా ప్రదర్శనలు ఇచ్చారు కదా, అందులో మీకు మర్చిపోలేని ప్రశంస కానీ అలాగే ఒక సంఘటన కానీ ఏదైనా ఉందా? అవునండి, అది మా గురుగారు పి రమాదేవిది యానివర్సరీ ప్రోగ్రామ్ ఉండింది. అప్పుడు ఏమైందంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టీచర్ కూతురు ప్రత్యూష US వెళ్ళింది. అయితే ఫస్ట్ యానివర్సరీ చేసినప్పుడు ఆ అమ్మాయి అది ప్రత్యూష దీది ఋతురావళిలో మన్మద రోల్ చేసింది. అయితే ఇప్పుడు ఆ రోల్ టీచర్ నాకు ఇచ్చింది చేయమని. అయితే ఏమైందంటే ఫుల్ ప్రాక్టీస్లో కానీ చాలా అది అటెన్షన్ ఇవ్వలేదు. అయితే టీచర్కి ఎందుకు టెన్షన్ ఇవ్వాలని నేనే CD చూసుకొని నేర్చుకున్నాను. అయితే ఒకరోజు ప్రాక్టీస్లో ఏమైందంటే నేను చేసినప్పుడు టీచర్ జస్ట్ టీయర్స్లో వచ్చేసింది. ఇంకా నాకు
నీలో నా కూతురు కనిపిస్తుందని చెప్పింది. అదే పర్ఫార్మెన్స్ రోజు కూడా అట్లా నేను బాగా చేసి టీచర్ ఫుల్ హ్యాపీ అయి నాకు వచ్చి బ్యాక్ స్టేజ్లో అది హగ్ చేసింది, ఇంకా టీయర్స్లో వచ్చేసింది. నెక్స్ట్ డే పేపర్లో కూడా నా పేరు వచ్చింది. సో దట్ ఈస్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్. ఓకే పల్లవి, నువ్వు చెప్పింది నిజంగానే మనం ఏ టీచర్ అయితే నేర్చుకుంటామో ఆవిడ దగ్గర ప్రశంస తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫీలింగ్ అనేది. అవునండి, చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మీరు వైపు చదువులోను అలానే ఉద్యోగంలోను కళారంగంలోను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఈ మూడింటిని? టైం దొరికితే చాలండి, ఇంట్రెస్ట్ ఉండాలి. సాటర్డే సండే లేకపోతే ఏదైనా వీక్లో అది టైం దొరికితే కానీ నేను డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతాను, అట్లనే ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా కుదరలేకపోతే నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇంకా చదువు అయితే జాబ్ నుంచి వచ్చిన తర్వాత నేను చదువుకుంటానండి. పల్లవి గారు, 3 రంగాల్లో అంటే చదువు, ఉద్యోగం అలాగే కళారంగంలో ఈ 3 రంగాల్లో ఒకటే చూస్ చేసుకోమంటే నీ చాయిస్ ఏంటి? అట్లేం కాదండి, నేను చూస్ చేయలేం. అంటే ఒక నారీ శక్తి లాగా అయితే 3 బ్యాలెన్స్ చేయవచ్చు మేము. చదువు కూడా, డాన్స్ కూడా, ఇంకా పని కూడా. అంటే చదువుతో ఇంపార్టెంటే, ఇంకా చదువు చేసిన తర్వాత జాబ్ చేయాలి కూడా ఇంపార్టెంటే. అట్లాగేనే సైడ్లో కూడా ఒక డాన్స్ అని లేదా ఏదైనా ఇంట్రెస్ట్ మీద ఉండాలని అది కూడా ఇంపార్టెంటే. 3 చేయడం ఒక స్త్రీనే చేయొచ్చండి, స్త్రీలోనే అది శక్తి ఉంటుంది. అందుకే నేను 3 బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక స్టడీస్ అయిన తర్వాత జాబ్ చేయడం అవసరమే, కానీ అది సైడ్లో కూడా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ లాగా ఉండాలి. అందుకే నేను డాన్స్ నేర్చుకున్నాను, డాన్స్లో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. దేనికదే గొప్ప రంగంగా ఉంటుంది, ఒకవైపు చదువు, ఉద్యోగం, కళ. అవును, ఒక ప్రత్యేకత. అది చూస్ చేయడం ఏం అవసరం లేదు, ఒక స్త్రీనే అది 3 బ్యాలెన్స్ చేయొచ్చండి. పల్లవి గారు, మా సకులకు మీరు చెప్పే మంచి మాట ఏం లేదండి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అది ముందుకు తీసుకొని వెళ్ళండి. టైం లేదని మీరు ఏమనుకోనుకోండి, ఏదైనా కావాలంటే అది అచీవ్ చేయొచ్చు. అయితే మీకు స్టడీస్తో పాటు లేక జాబ్తో పాటు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ప్లీజ్ మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి, జాయిన్ చేయండి క్లాసెస్, బాగుంటుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు పల్లవి గారు. మనకంటూ ఒక కళను ఏర్పరచుకుంటే దాన్ని బయటికి తీసుకురావడానికి కష్టపడితే చాలు ఆ గోల్ని రీచ్ చేయొచ్చు అంటారు. చాలా చక్కగా చెప్పారు. మరి మీరు అనుకున్న గోల్స్ అన్ని హ్యాపీగా నెరవేరాలని, మీరు అనుకున్న స్థానాన్ని చేరుకోవాలని మేము మా సకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మా ధన్యవాదాలు. సో చూసారు కదా సకులు, ఇది ఇవాటి ఉజ్వల కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. సకులు, మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కనుక ఎక్కువ మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. దాదాపు 7 కోట్ల మందికి పైగా వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నారండి. రైతులు అనగానే మనకి మగవాళ్లే గుర్తుకు రావడం సహజం, కానీ ఆశ్చర్యంగా లెక్క కందకుండా పంటలు పండిస్తున్న మహిళా రైతులు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 79% పొలం పనులన్నీ మహిళల చేతుల మీదుగానే సాగుతున్నాయి. పాల ఉత్పత్తుల సేకరణలోనూ 93% మహిళలే భాగస్వాములుగా ఉన్నారు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగంలో అనేక మంది మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో. అండ్ మనతో పాటు ఉన్నారు అరుణ గారు. మరి ఈరోజు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ గారు అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మా సకులకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను. డ్రెస్సెస్ లోనే మనం ఇప్పుడు ఫుల్ గేర్ తోటి వస్తున్నాయి అనమాట, ఫుల్ లాంగ్ లెంత్ ఉన్నాయి. వాటిలో ఫుల్ లెంత్ అనార్కలి టైప్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి. వావ్, రెడ్ కలర్ డ్రెస్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుందండి. ప్యూర్ జార్జెట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు మక్మల్ తోటి మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా బ్లాక్ తోటి మక్మల్ తోటి ఫిల్ చేస్తారు అనమాట. కూడా వెల్వెట్ బ్లాక్ వచ్చేస్తుంది. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఇట్లా చిన్న ప్యాచ్ వచ్చేసి మనకు బెనారస్ ప్యాచ్ ఇస్తారు గ్రీన్ కలర్ టచ్ మీద. మొత్తం అంతా కూడా గోల్డ్ వర్క్ వస్తుంది. సైడ్ మళ్ళీ మనం చూసినట్లయితే సైడ్ కి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ టచ్ బనారస్ ప్యాచ్ ఇస్తారు. ఇదంతా కూడా మనం చూసేదంతా కూడా మనకు ఇదంతా కూడా ఫ్రంట్ లో వచ్చేస్తుందండి. రెడ్ కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మొత్తం.
దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్యూర్ బెనారస్ బార్డర్ ఇస్తారండి. ప్యూర్ బెనారస్ బ్లాక్ కలర్ మనకు మిడిల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకున్నారు కాబట్టి దాంట్లో అంతా కూడా మనకు బ్లాక్ బేసిక్ మీద రెడ్ కలర్ ప్యాచ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మీనాకారి ప్యాచ్ అనేది చిన్న ప్యాచ్ మ్యాంగోస్ తోటి ఇచ్చాడు. దానిపైన అంతా కూడా మనం చూసినట్లయితే బెనారస్ బంచెస్ తోటి ఇచ్చారు అనమాట. దానిపైన అంతా కూడా మనకి మళ్ళీ బీడ్స్ తోటి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సో డ్రెస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. స్లీవ్స్ కూడా మనకు సేమ్ ప్యాచ్ మనకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ప్యాచ్ బెనారస్ ఫుల్ స్లీవ్స్ వచ్చారు. ఓకే, సేమ్ బార్డర్ లో ఏదైతే బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వర్క్ ఇచ్చి మనకి పైన వేస్ట్ పైన మనకి బనారస్ ప్యాచ్ ఏదైతే వచ్చిందో ఆ బనారస్ ప్యాచ్ ని మధ్యలో ఇవ్వటం జరిగింది. సో ఫుల్ స్లీవ్స్ అన్నమాట ఇవి. సో ఇదంతా కూడా జార్జెట్ ప్లెయిన్ క్లాత్ వచ్చి ఫుల్ స్లీవ్స్ వచ్చింది. మరి దీని బ్యాక్ చూద్దామండి. బ్యాక్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ బెనారస్ స్టాచ్ ఇస్తారండి. మొత్తం అంతా కూడా ఇంకా థ్రెడ్ వర్క్ మనకు ఫ్రంట్ ఏదైతే వచ్చిందో అదే థ్రెడ్ వర్క్ కొంచెం గ్యాప్స్ వస్తుంది. ఓకే, సో బ్యాక్ అంతా కూడా బెనారస్ ఇచ్చేసి సేమ్ బాడీ అలానే ఇచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి బ్యాక్ కాబట్టి ఎక్కువ మరీ రిచ్నెస్ అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ ఈ బీట్ వర్క్ అనేది తగ్గించేసేసారు. జస్ట్ ఇది మాత్రం ప్లెయిన్ ఇచ్చి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. అండ్ దీని లోపల లైనింగ్ ఏదండి? దీని లోపల లైనింగ్ వచ్చేసి మనకు రా సిల్క్ లైనింగ్ ఇస్తారండి. ఓకే, కాటన్ సిల్క్ మీద. ఓకే, సో నార్మల్ లైనింగ్ మనం ప్రతి దానిలో యూజ్ చేసేటట్టు, ఎందుకంటే ఇది జార్జెటే కాబట్టి గుచ్చుకోవడం లేకపోతే రఫ్ గా ఉండడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి నార్మల్ లైనింగ్ ఇచ్చేసారు. మరి దీనికి బాటమ్ ఎలా వచ్చిందండి? దీని బాటమ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చేస్తారండి. చేయించుకోవడం అనమాట. ఓకే, ప్లెయిన్ క్లాత్ ఇచ్చేస్తారు. సో దీన్ని మనం స్టిచ్ చేయించుకోవాలి. లేదన్నా చాలా మంది ఇప్పుడు ఏంటంటే లెగ్గిన్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లెగ్గిన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో మరి దీని దుపట్టా వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ ఇచ్చేస్తాడు. ప్యూర్ జార్జెట్ ఇచ్చేసి అట్లా మనకు బ్లాక్ అండ్ గోల్డ్ తోటి బార్డర్ ఇస్తారు అనమాట. 2 బార్డర్స్ ఇస్తారు. ఓకే, సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మనం డ్రెస్ లో కూడా బ్లాక్ బేస్ బార్డర్ బేస్ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ తో వర్క్ ఎలా అయితే వచ్చిందో అలానే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ప్యూర్ జార్జెట్ కదండి. ప్యూర్ జార్జెట్ తో సింపుల్ గా దుపట్టా, సింపుల్ గా చిన్ని బార్డర్స్ 2 ఇచ్చేసి వదిలేశారు. సో ఎందుకంటే డ్రెస్ అంతా హెవీగా ఉంది కాబట్టి దుపట్టా సింపుల్ గా ఉంటుంది. సో చాలా బాగుందండి. మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది ప్రతి ఒక్కరు ఇష్టపడే కాంబినేషన్ అండ్ చాలా బాగుంది. సో మరి ఈ డ్రెస్ రేంజ్ ఎంత? దీని రేంజ్ వచ్చేసి మనకి 3000 నుంచి 4000 వరకు వస్తుంది. 3 to 4,000. ఓకే, సో మన నెక్స్ట్ డ్రెస్ చూపిస్తారా? ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి. కామన్ గా ఏంటంటే లేడీస్ కి లెమన్ ఎల్లో అంటే చాలా లైక్ చేస్తారు. ఏంటంటే కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఏ కాంప్లెక్స్ వాళ్ళకైనా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోటి క్రీమ్ మీద మొత్తం థ్రెడ్ వీవింగ్ చేశారండి. ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఒక లీవ్ టైప్ లో డిజైన్ చేశారనమాట. మొత్తం అంతా కూడా దానిపైన అంతా మళ్ళీ మనకి సైడ్ చూసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ లో లీవ్ డిజైన్ టైప్ లో చేసి దాన్ని మొత్తం మనకు ఫిల్ చేయడం అంతా కూడా మనకు పల్స్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చి థ్రెడ్ తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి దానిపైన హైలైట్ కోసం మోతీ వర్క్ ఇచ్చారు. సో ఈ చిన్న మనకి వైట్ కలర్ పూసలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మోతీస్ అన్నమాట, పర్ల్స్. సో అంతా కూడా మోతీ వర్క్ ఇచ్చారు. నిజంగా ఈ మోతీ వర్క్ ఇవ్వటం వల్లనే ఈ పర్టికులర్ డిజైన్ కి హైలైట్ అయింది. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఒక లైన్. ఎల్లో అండ్ గ్రీన్ చాలా మంచి కాంబినేషన్ మళ్ళీ మనం చూసుకుంటే. సో మరి దీని బ్యాక్ చూద్దాం. స్లీవ్స్ వచ్చేసి ఓకే, స్లీవ్స్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ ఫ్లవర్స్ టైప్ లో స్లీవ్స్ డిజైన్. ఓకే, సో నెక్ లో ఏదైతే మనకి థ్రెడ్ యూజ్ చేస్తారో అదే కలర్ తో హ్యాండ్ మొత్తం డిజైన్ వచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మనకి అవుట్ లైన్ వచ్చేసి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, మెరూన్ కలర్ తో ఇస్తారనమాట. కాంట్రాస్ట్ కలర్స్. ఓకే, బ్యాక్ సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ వచ్చేస్తుందండి. ప్లెయిన్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్ వస్తుంది. సో బార్డర్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది, కాకపోతే వర్క్ లేదు. బ్యాక్ కాబట్టి ఎప్పుడు బ్యాక్ సింపుల్ గా ఉండాలి కాబట్టి సో ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ దీని లోపల లైనింగ్ ఏది యూజ్ చేశారు? దీని లోపల వచ్చేసి మళ్ళీ మనకు నార్మల్ లైనింగ్. ఓకే, నార్మల్ కాటన్ లైనింగ్ యూజ్ చేశారు దీనికి. సో నార్మల్ గా ఇది అన్ని కూడా జార్జెట్ క్లాత్స్ కాబట్టి జార్జెట్ కి మాక్సిమం నార్మల్ క్లాత్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. లేదా వేరేవన్నీ యూజ్ చేస్తే లావుగా కనిపించడం అన్నీ ఉంటూ ఉంటాయి. ఓకే, మరి దీని బాటమ్ చూపిస్తారా? దీని బాటమ్ వచ్చేసి మనకు రా సిల్క్ బాటమ్ ఇస్తారండి. రా సిల్క్ సేమ్ కలర్ బాటమ్ ఇచ్చేస్తారు అనమాట. సేమ్ లెమన్ ఎల్లోనే షెల్ఫ్ తోటి బాటమ్ ఇచ్చేస్తారు మనకి. ఇది కూడా మనం స్టిచ్ చేయించుకోవాలి. ఓకే, దీని దుపట్టా చూసినట్లయితే మళ్ళీ మనకు జార్జెట్ మీద క్రష్ దుపట్టా ఇస్తాడండి.
జార్జెట్ మీద క్రష్ దుపట్టా ఇస్తాడు. ఇదేంటంటే సింగిల్ వేసుకోవడానికి, సింగిల్ పళ్ళ వేసుకోవడానికి ఏంటంటే బార్డర్ అంతా కూడా మనకు ఒక సైడ్ వేసుకోవడానికి ఇచ్చాడు అనమాట. బార్డర్ అంతా కూడా మనకు జూట్ తోటి రెడ్ కలర్, గ్రీన్ కలర్ మనకు బార్డర్ లో డ్రెస్ లో ఏదైతే ఇచ్చారో అదే క్రోషా వర్క్ తోటి వర్క్ ఇచ్చారు. ఓకే, సో డ్రెస్ కూడా చాలా చాలా బాగుందండి, మంచి కలర్ నిజంగా చెప్పాలంటే. సో మరి దీని రేంజ్ వచ్చేసి మనకు 2500 నుంచి 3000 లోపు ఉంటుంది. ఓకే, 2500 నుంచి 3000. ఓకే, మన నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. మనం ఇంతకు ముందంతా కూడా జార్జెట్ లో మెటీరియల్ లో చూసాం కదండి. ఇది ఏంటంటే మనకు చూసినట్లయితే కాటన్ సిల్క్ బ్లౌజ్ అండ్ కాటన్ సిల్క్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని పైన పార్ట్ అంతా మనం చూసినట్లయితే నెక్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకు వైట్ కలర్ మీద అంతా కూడా మనకు రా సిల్క్ మెటీరియల్ తీసుకొని హాఫ్ పార్ట్ వరకు మనకు మొత్తం అంతా కూడా మనకు ఏదైతే కలర్ ఉందో వైలెట్ కలర్ దాంట్లోనే మనకు లైన్స్ డిజైన్ చేసి, సో ఇక్కడ కింద లావెండర్ కలర్ అంటే వైలెట్ కలర్ మనం ఉంది కాబట్టి సో ఆ థ్రెడ్ తోనే జస్ట్ చిన్నగా స్ట్రైప్స్ ఇచ్చేసారు. 2 బటన్స్ యూస్ చేసి దాంట్లో వచ్చేసి మనకు మిర్రర్స్ యూస్ చేసి దాంట్లో వచ్చేసి మనకు స్టోన్ వర్క్ పెట్టారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ డ్రెస్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్స్ తోటి పెట్టారు. సో ఇంకా ఈ వేస్ట్ పార్ట్ ని ఇంకా బాడీ పార్ట్ ని డివైడ్ చేయడం కోసం మధ్యలో ఈ వర్క్ అనేది ప్యాచ్ చాలా బాగుందండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకి అంతా కూడా క్రోషా వర్క్ తోటి మళ్ళీ జూట్ తోటి వస్తుంది అనమాట. ఇది సో మంచి కలర్ అండి, వైట్ ఇంకా లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ లో కూడా ఈ కలర్ వేరుగా వస్తుంది అన్నమాట. అవును. సో బ్యాక్ నార్మల్ గా ప్లెయిన్ ఇచ్చేసేసారు. ఓకే, సో మరి దీని బాటమ్ ఎలా వస్తుందండి? దీని బాటమ్ వచ్చేసి మనకు వైట్ కలర్ బాటమ్ వస్తుంది. రా సిల్క్ జూట్ మీద చుడీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, చుడీ ప్యాంట్ వచ్చేది వైట్. మనకి పైన ఆల్రెడీ వైట్ ఇంకా లావెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి వైట్ ప్యాంట్ వచ్చింది. మరి దీని దుపట్టా చూపిస్తారా? దీని దుపట్టా వచ్చేసి మనకు 2 కలర్స్, వైట్ అండ్ లెవెండర్ కలర్ తోటి. ఓకే, 2 డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. సో వైట్ ఇంకా లావెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి దుపట్టా కూడా అట్లానే. సో చాలా బాగుంది దుపట్టా కూడా. సో ఈ డ్రెస్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషనే కాకుండా ఈ కాటన్ దీని వల్ల చాలా మంది ఏంటంటే కరెక్ట్ గా మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. మరి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఇందులో చాలా కలర్స్ వస్తుంటాయి. ఓకే, మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చేసి మనకి 1500 నుంచి 1800. 15 నుంచి 1800. ఓకే, వావ్. సో చాలా చాలా బాగున్నాయండి ఈరోజు మీరు చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా. సో జార్జెట్ అయినా కాటన్ అయినా ఏదైనా ఇప్పుడు లాంగ్ లెంత్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ లో ఉంది ఇది. సో ఈ రన్నింగ్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్లో మంచి కలెక్షన్ ఈరోజు మాకు పరిచయం చేశారండి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమండి, మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నట్లు దేశాభివృద్ధిలో మహిళలు ఎంతో కృషి చేస్తున్నారు. అయినా మహిళలకి తగినంత గుర్తింపు లభించడం లేదండి. సరైన హక్కులు ఇవ్వడం లేదు. పైగా వివక్ష మాత్రం పెరిగిపోతా ఉంది. చట్టం ముందు స్త్రీ పురుషులు సమానమే అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఏ విషయంలోనూ లింగ వివక్ష చూపించరాదు. ప్రపంచంలో స్త్రీని గౌరవించే పూజించే దేశం కేవలం మనది. కానీ పైకి ఎన్ని మాటలు చెప్తున్నా ఆచరణలో మాత్రం స్త్రీలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, అంతరిక్షం మీద అడుగు పెడుతున్నా, సమాజం మహిళల్ని చూసే కోణంలో మాత్రం ఇసుమంత కూడా మార్పు రావటం లేదండి. దేశ ప్రగతిలో మహిళా శక్తి ప్రాధాన్యత గుర్తించైనా సమాజంలో మార్పు రావాలని కోరుకుందాం. ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాలని, సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.